సో హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు మను ప్రణాల్ వన్. సో గైస్, నేనైతే నార్మల్ వీడియోస్ పెట్టయితే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది గైస్. ఓన్లీ గేమింగ్ వీడియోస్ అయితే పెట్టాను, పర్లేదులేండి. సో ఈరోజైతే మనం చేయబోయేది ఏమిటంటే క్రాఫ్ట్ అయితే చేస్తాం. అదే వన్ అండ్ ఓన్లీ హౌ టు మేక్ ఏ మినీ బుక్స్. ఎస్ గైస్, ఈరోజైతే మనం ఒక చిన్న మినీ బుక్స్ అయితే తయారు చేద్దాం. ఓ, మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మినీ బుక్ అయితే తయారు చేస్తున్నాం ఈరోజు. చాలా క్యూట్గా అయితే ఉంటాయి. దీనిలో అయితే డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. లిటరల్ డ్రాయింగ్ కూడా వేసాను చూసారా. ఇండియన్ ఫ్లాగ్ అయితే వేసాను, ఇంకా నరూటోని అయితే వేసాను, ఇంకా దీంట్లో అయితే అంతే వేసాను. ఓ, ఇంకో ఒకటి వేసాను, ఇదేదో నాకు ఏదో వచ్చిందని వేసాను. ఇంకా ఐ విల్ షో ఇన్ దిస్ బుక్ హనుమాన్ అయితే గీసాను, ఇంకా పికాచు అయితే గీసాను. అంతే. ఈ బుక్ ఇంకా ఏ పేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ట్రై చేసిన ఈ బుక్ని సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది. ఇంకైతే ఈ బుక్ని దాని తర్వాత దీన్ని అయితే తయారు చేసాను. ఇప్పుడైతే మీకు ఈ బుక్ని అయితే ఎలా తయారు చేయాలో చెప్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఒక పేపర్, క్లీన్ పేపర్ అయితే తీసుకోండి. క్లీన్ పేపర్ అయితే మీకు బాగుంది. నా దగ్గర A4 షీట్స్ అవైలబుల్గా లేవే, ఎంత A4 షీట్, అందుకని నేను A4 షీట్ తీసుకోలేదు. ఒకవేళ మీరు ఇలాంటి పేపర్ తీసుకుంటే మీకు నీట్గా వస్తుంది. A4 షీట్ అయినా పర్లేదు, నా దగ్గర A4 షీట్ లేదు కాబట్టి తీసుకోలేదు. ఇంకా ఒక ప్లాస్టర్ అయితే కావాలి. మీకు ఎలా డిజైన్ చేస్తాను, మీకు ఈ బుక్ మీద డిజైన్ చేస్తానికి 2 స్కెచెస్, ఒక సిజర్ కానీ స్కేల్ అయినా పర్లేదు. నేను స్కేల్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర సిజర్ ఉంది కాబట్టి. కానీ నాకు ఎక్కువ సిజర్తో ఎలా కట్ చేయాలి రాదు, అందుకని నేనైతే స్కేల్ పక్కన పెట్టుకున్నాను. స్కేల్తో రాలేదంటే సిజర్తో రావడానికి స్కేల్తో చేస్తాను. నార్మల్గా నేనైతే ఎప్పుడు సిజర్తో చేయను, స్కేల్తో చేస్తాను. సో ఎలా ఉంటుంది పేపర్ని ఇలాగ ఏదైనా సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. కానీ మీరైతే ఈ సైడ్, ఈ అప్ సైడ్ అయితే ఉంటే ఇలా ఫోల్డ్ చేయండి, ఓకేనా. ఈ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఈ సైడ్ అయితే బాగుంటుంది. అదైతే మీ చాయిస్, మీకైతే ఎక్కువ పెళ్ళి కావాలంటే అలా చేసుకోండి. నేనైతే సర్వ్ అవుతాను. గట్టిగా అయితే కలిపి రైస్ అందరూ అయితే ఆ మెథడ్లని ఈ మెథడ్లని బాబాయ్ అవన్నీ అసలు అయ్యయ్యో మెథడ్లు చెప్తారు రైస్. అవన్నీ అసలు మనకైతే ఎక్కువ. నేనైతే నా ఓన్ మెథడ్లో ఇచ్చేస్తున్నాను రైస్. ఏమన్నా కదా ఏదైతే ఫోల్డ్ చేసుకుని మనం మన స్కేల్ తీసేసుకున్నాం. స్కేల్ అయితే తీసేసుకున్నాం కదా, స్కేల్ అయితే మనం ఏ పార్ట్ని కట్ చేయాలి, ఈ పార్ట్ని అయితే కట్ చేసేది. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే కట్ చేసింది, ఓకే. లెట్స్ కట్ చేస్తాం గైస్. సో గైస్, మన ఛానల్ కూడా 170 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. 200 సబ్స్క్రైబర్స్ కూడా మనం చాలా ఈజీ చేసేయండి అన్నమాట. సో గైస్, ఇలా ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని కూడా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ కొన్ని పేజెస్ చేతంగా పెట్టుకోండి. సో ఈ పేజీ ఇదైతే ఉందో దీన్ని అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అదేనా, ఫస్ట్ ఇలా ఉండాల్సింది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైతే బాగా గట్టిగా అయితే నొక్కాలి. డ్రెస్ ఉందా ఏమన్నా మనం ఏం తెలియదు. సో ఇది వచ్చింది గైస్ బుక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఏదో ఉంది కదా పేపర్, ఈ మిడిల్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పార్ట్, ఓకేనా. ఈ మిడిల్ పార్ట్ని కట్ చేసేసుకున్నాక సరిగ్గా రావుదుడా అయిపోయింది. ఇక్కడైతే కొంచెం పార్ట్ అయితే మిస్ అయింది, పర్లేదు. సో గైస్, ఈ 2 పార్ట్స్ అయితే వచ్చినాయి కదా, ఈ 2 పార్ట్స్ని అయితే మనం ఇలా డైరెక్ట్గా, అంటే ఈ పార్ట్ లోపల ఈ పార్ట్ ఇలా పెట్టేసి ఇలా డైరెక్ట్గా కలపకుండా మనమైతే ఇలా చేయాలి. చూడండి, ఈ పార్ట్ అయితే ఉంది కదా, ఫస్ట్ ఈ పార్ట్ని అయితే క్లోజ్ చేసేసుకోండి.
క్లోజ్ చేసేసుకున్నాక ఈ పార్ట్ కూడా ఉంటుంది, ఈ పార్ట్ని కూడా క్లోజ్ చేసేసుకోండి. ఈ రెండింటి పార్ట్ని క్లోజ్ చేసేసుకున్నాక ఇలాగే అటాచ్ చేయండి. చెప్తాను చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎక్కువ పేజెస్ అయితే బుక్ చేస్తున్నాను, అందుకని కొంచెం ఇది లాంగ్గా ఉంటుంది వీడియో. అంటే ఒక 7 minutes అబౌవ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ 2 parts అయితే మనం అయితే జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. సేమ్ రిపీట్ అయితే చేయాలి నెక్స్ట్ ప్రాసెస్లో. కానీ మనం తీసుకొని అప్పుడు ఏం చేయాలంటే గైస్, ఆ సేమ్ లెంత్ని అయితే మనం మెజర్ చేసుకోవాలి. లైక్ దిస్, ఇది ఉంది కదా, దీని అయితే తీసుకొని ఇక్కడ పెడితే సేమ్ మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి మెజర్మెంట్ అయితే చూసేస్తాను. మెజర్మెంట్ అయితే చూసాను. ఒకసారి గైస్ సరిగ్గా రాలేదు. ఓకే, వచ్చిందా? ఓ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చిందంటే మళ్ళీ ఇలా అయితే కాదు ఫోల్డ్ చేసుకోండి. సో గైస్ ఈ కట్టెని అయితే షైనింగ్ అది వచ్చేస్తుంది వేసేద్దాం. సో గైస్ అక్కడ ఏమైనా పాటలు పెడితే మీరు కొంచెం బేర్ చేయండి. అక్కడ ఊరేగింపు జరుగుతున్నట్టు ఉన్నాయి, పాటలు అవుతున్నాయి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ కట్ చేసుకోవాలి. ఎవరు సేమ్ ప్రాసెస్ కట్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ ఫోల్డ్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ వెళ్ళిపోవాలి.